మబ్బు పట్టినప్పుడు మొట్టమొదట మగనెమలి నాట్యం చేస్తుంది. ఆ మగనెమలి పురి విప్పి ఎంతో సంతోషంగా నర్తిస్తుంది. నర్తించే సమయం కోసం ఎదురు చూస్తుంది ఆడనెమలి. ఎదురు చూసి ఆ నర్తించి నర్తించి ఆనందం పొందిన నెమలి యొక్క కంటి వెంట ఆనంద బాష్పధార పడుతుంది. ఆ బాష్పధారని ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతూ పట్టుకుంటుంది. పట్టుకుని మింగుతుంది. మింగి గర్భం ధరిస్తుంది. కాబట్టి అక్కడ ఒక మగనెమలి నాట్యం చేస్తోంది సంతోషంగా. ఆడనెమలి దాని చుట్టూ తిరుగుతోంది. చూశాడు రాముడు, ఆగిపోయాడు. ఆగిపోయి అన్నాడు, మయూరస్య వనే నూనం రక్షసా నహృతా ప్రియా తస్యాన్ రుచితిరంయేషు వనేషు సహకాంతయ అన్నాడు. అది భార్యాభర్తల అనురాగం అంటే అంత సౌకుమార్యంగా ఉండాలి. తన మనసు కదిపినది ఏదైనా భార్యతోటే ముడి తప్ప ఏ కారణం చేత ఇక అక్కడ కదలడంలో, మనసు కదలడంలో వేరొక స్త్రీకి పాత్ర కానీ వేరొక స్త్రీ స్పర్శ కానీ ఉండదు. వాడు పురుషుడు, వాడు ధన్యాత్ముడు, వాడు ధర్మశీలి. అది సీతారాముల దాంపత్యం అంటే. రాముడు తలుచుకుంటే సీతమ్మని, సీతమ్మ తలుచుకుంటే రాముడిని. సుందరకాండలో మహర్షి వర్ణిస్తారు ఎంత గొప్ప రావణాసురుడు, ఎంత పురంసలం. హంసకారండవాకీర్ణాహ వాపీ పద్మోత్పలాయుతా అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ జలాశయాన్ సంతతాన్ వివిధై వృక్షై సర్వత్తు ఫలపుష్పితై ఉద్యానాని చ రమ్యాని దదర్శ కపికుంజర ప్రసాదమాలా వితతాన్ స్తంభై కాంచనరాజితాన్. అబ్బో, బంగారంతో చేసినటువంటి మేడలు, పెద్ద పెద్ద సరోవరాలు, అన్ని ఋతువులలో పండేటటువంటి చెట్లు, పూలు పూసేటటువంటి చెట్లు, తీగలు, లతలు, సరోవరాలు. అసలు ఆ పుష్పక విమానం ఒక్కటే చాలు. అంత గొప్ప పుష్పక విమానం, ఎక్కడ చూసినా బంగారు సౌధాలు, అంత గొప్ప లంకాపట్టణం. రావణాసురుడిగా తక్కువవాడా? ఆయన వైభవం ఏమిటో, ఎంత గొప్పవాడో చెప్పకుండా చెప్పారు మహర్షి ఒక చోట. మాషరాస ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివకుంజరం ఐరావత మిషానగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ అని. ఆయన పడుకుంటే ఆయన చేతుల మీద ఘాట్లు ఉన్నాయిట. ఎక్కడవా ఘాట్లు అంటే, యుద్ధం చేసినప్పుడు ఐరావతం తన దంతంతో కుమ్మితే ఓ ఘాటు పడింది. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రం ప్రయోగిస్తే ఇక్కడ తెగింది, దాని ఘాటు పడింది. ఏమిటి? విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి. విష్ణు చక్ర పరీక్షితం. అటువంటి వాడు, అంతటి మహావీరుడు. అయినా సీతమ్మని తన అంతఃపురం అంతా తిప్పి చూపించాడు, తన ఐశ్వర్యం అంతా. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాం ధననిచయం ప్రతిశామి మిదినించ మయి లలలనే యథాసుఖత్వం తైచ సమేత్వ లలంతు బాంధవాస్తే అన్నాడు. ఇవన్నీ నీవే. ఆవిడ మాట్లాడవలసి వచ్చింది రావణుడితో. రావణుడితో మాట్లాడవలసి వచ్చినప్పుడు తన భర్త పక్కన లేనప్పుడు తనతో మాట్లాడుతున్నాడన్న కారణానికి తృణమంతరత కృత్వా ప్రత్యువాచ సుశిస్మిత నివర్తయ మనోమత్త స్వచనే క్రియతాం మనః. ఆవిడ ఒక తృణాన్ని మధ్యలో పెట్టి మాట్లాడింది తప్ప మధ్యలో వ్యవధానం లేకుండా మాట్లాడలేదు. మధ్యలో అడ్డు లేకుండా మాట్లాడదు. అందుకని గడ్డి పరక పెట్టింది. అంత మహాపతివ్రత. ఎందుకేం గడ్డి పరక పెట్టడం ఎందుకు? ఓరి పిచ్చివాడా, ఒకప్పుడు కాకాసురుడు అన్నవాడు ఇలాగే వెంట పడితే రామచంద్రమూర్తి ఒక దర్భని తీసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి విడిచిపెడితే కాకాసురుడు అన్ని లోకాలు తిరిగినా రక్షించిన వాడు లేడు. ఒక గడ్డి పరకతో భయపెట్టాడు కాకాసురుణ్ణి. ఏమనుకుంటున్నావో? రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణము చేత నువ్వు అలాగే కాకాసురుడిలా పరిగెత్తవలసి వస్తుంది. ఆయన శక్తి అటువంటిది. చెప్పడానికి గడ్డి పరక పెట్టింది కాదు. గడ్డి పరక కాలిపోవడానికి ఎంత సిద్ధంగా ఉందో, నీ పాపము చేత కాలిపోవడానికి అంత సిద్ధంగా ఉన్నావు రావణ, తెలియచేయడానికి గడ్డి పరక పెట్టింది కాదు. మనిషివైతే అన్నం పెట్టాలి, పశువువి, నీకు గడ్డి పెట్టాలి, అందుకు గడ్డి పరక పెట్టింది కాదు. నెలకొక గడ్డి పరక పెడుతున్నాను, ఇది ఆఖరి గడ్డి పరక, ఇక నేను పెట్టను నువ్వు మాట్లాడను అక్కర్లేదు, అందుకు పెట్టింది గడ్డి పరక కాదు. అసలు రహస్యం వేరుంది. సహస్ర పరమాదేవి శతమూల శతాంకుర సర్వగం హరతమే పాపం దుర్వా దుస్వప్ననాశిని. విఘ్నేశ్వరుడికి గడ్డి పరకతో పూజ చేస్తాం. ఆయన కోసం కాదు, గడ్డి పరకలు ఆయనకి ఇష్టం కాదు. గడ్డి పరక పరమేశ్వరుడికి పూజ చేసిన రాత్రి ఏదైనా భయంకరమైన దుస్వప్నం వచ్చినా, ఏదైనా మన చేతిలో లేక, ఏదో స్నానం చెయ్యాలి కానీ స్నానం చేయలేకపోయాను, అటువంటి వైక్లభ్యం వచ్చినా ఓ గడ్డి పరకని ముట్టుకుంటే ఆ పాపం పోతుంది. అందుకే
ఏదైనా ఒక మంచి పని చెయ్యాలి, పూజ చెయ్యాలి, యజ్ఞం చెయ్యాలి, యాగం చెయ్యాలి, సీతారామ కళ్యాణం చెయ్యాలి, పట్టాభిషేకం చెయ్యాలి. కానీ చెయ్యడానికి కావలసినంత పుణ్యం నీ దగ్గర ఉన్నదో లేదో, నీలోని పాపమే నీ కార్యములకు అడ్డుపడి ప్రతిబంధకముగా వచ్చి నువ్వు చేయకుండా చేస్తుందో అన్న అనుమానం ఉంటే గరికతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి 16 నామాలతో చేస్తే చాలా. ఆయనకి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో అని చెప్పి ఆ 16 నామాలతో పూజ చేసి ఒక్క గడ్డి పరక తీసుకుని సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర, ఆ గడ్డి పరకని సర్వగం హరతమే పాపం దుర్వాదు స్వప్ననాశిని, ఆ గడ్డి పరకని ఇలా పట్టుకుని తల మీద పెట్టుకుంటే అంతే, సమస్త పాపములు తొలగి సంకల్పిత కార్యం పూర్తవుతుంది. గడ్డి పరకకు ఆ శక్తి ఉంది. అమ్మవారు దూర్వా కింద ఉంటుంది, గడ్డి పరక రూపంలో అమ్మవారు ఉంటుంది. అది అమ్మవారి గొప్పతనం. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని స్తోత్రం చేశారు గడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో అమ్మవారు ఉందని. కాబట్టి తల్లి గడ్డి పరక పెట్టింది. అంతటి మహాపతివ్రత. ఆయనతో అంటుంది, పిచ్చివాడా, సీతమ్మనెత్తుకొచ్చాను రాముడి నుంచి దూరం చేశానంటావేమిటి? శక్త్యా లోభయితున్నాహం ఐశ్వర్యేణ ధనేనమా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ నహిగంధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్తదా. నువ్వు సీతమ్మని తెచ్చాను, రాముణ్ణి ఓడించి తెచ్చాను, రాముడు అరణ్యాల్లో తిరుగుతున్నాడు, రాముడు ఎక్కడున్నాడు, రాముడు బతికున్నాడా అంటున్నావు. నిజంగా రాముడంటే నీకు భయం లేకపోతే నేను రామచంద్రమూర్తి యొక్క ఛత్రఛాయలలో ఉన్నప్పుడు రాముణ్ణి లక్ష్మణుణ్ణి ఓడించేందుకు ఎత్తుకురాలేదు. మాయామృగాన్ని పంపించి ఎక్కడో రాముడు దూరంగా వెళ్ళేటట్టు చేసి లక్ష్మణస్వామి దూరంగా ఉన్నప్పుడు ఎందుకు ఎత్తుకొచ్చావు? రామలక్ష్మణులు లేకుండా నన్ను ఎత్తుకొచ్చావు, రాముడి పేరెత్తడానికి నీకు యోగ్యత ఉందా అని అడిగింది ఆవిడ. అది ఆవిడ పాతివ్రత్యం అంటే. కనీసం తల్లి ఒక్కనాడు కూడా మనసులో రాముడి కష్టం కన్నా సీతమ్మ కష్టం ఎక్కువ. రాముడికి కష్టం చెప్పుకోవడానికి మనిషి ఉన్నాడు, పెద్ద ఓదార్పు మనిషి జీవితంలో కష్టం చెప్పుకోవడానికి కూడా ఉండడం. రాముడికి లక్ష్మణుడు ఉన్నాడు, స్వామి హనుమున్నారు, సుగ్రీవుడు ఉన్నాడు, వానరులు ఉన్నారు. నా తల్లికి ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక్కతే మహాపతివ్రత. ఒక చెట్టు కింద 10 నెలలుంది. అశ్రుపూర్ణముఖీం దీనాం కృషాం అనసనేన చ శోకధ్యానపరాం దీనాం నిత్యం దుఃఖపరాయణం అన్నారు మహర్షి. ఏడిచి 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 కళ్ళ నీళ్లు అట్టలు కట్టేశాయి. తన గొప్పతనం చేత భర్తకి కీర్తి తెచ్చింది నా తల్లి. స్వామి హనుమ వచ్చి సీతమ్మ ఏడుస్తుంటే ఎదురుగుండా నిలబడి, ఎందుకమ్మా ఏడుస్తావు? అమ్మా నా భుజం మీద కూర్చోమ్మా, నిన్ను తీసుకెళ్ళి సమర్పిస్తానమ్మా. మహానుభావుడు ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చుని ఉన్నాడమ్మా. శతకృతమివాసీనం నాగరాజస్య మూర్ధని. 100 యాగములు చేసిన ఇంద్రుడు ఐరావతం మీద ఎలా కూర్చుంటాడో అలా కూర్చున్నాడు నా స్వామి ప్రస్రవణ పర్వత శిఖరం మీద. అమ్మా నిన్ను తీసుకెళ్ళినప్పుడు రావణాసురుడు తీసుకెళ్ళినట్లే నేను తీసుకెడతాను అనుకుంటున్నావా అమ్మా? హవ్యంభుతమివానలా. అది మాట అంటే. అమ్మా అగ్నిహోత్రంలో హవిస్సిస్తే అగ్నిహోత్రుడు ఎంత పవిత్రంగా పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తాడో అలా తీసుకెడతానమ్మా నిన్ను. అమ్మ వచ్చి కూర్చో అన్నారు. పక్కున నవ్వి సీతమ్మంది, ఇంత వానరానివా? ఎందుకని? శశంచప్యాత్మనక్కాయం బభూవ అంగుష్టమత్రక. ఆయన బొటనవేలంతగా తన శరీరాన్ని తగ్గించేసుకున్నారు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంచకమాత్ర సన్ బభూవ అద్భుత దర్శన అన్నారు వాల్మీకి మహర్షి. చీకటి పడిపోయిన తర్వాత అన్వేషణ చేస్తున్నప్పుడు బొట్టనవేలంతున్నారు, చిన్న పిల్లంతున్నారు. నువ్వే ఇంతున్నావా? నీకింత భుజమా? దాని మీద నిన్ను కూర్చోనా? నన్ను తీసుకెడతావా? అమ్మా బ్రహ్మచారిని ఎంత మాట అనేశావమ్మా? ఇంతే అనుకుంటున్నావా నా రూపం? చూడమ్మా నా రూపం అన్నారు. మేరుమందర సంకాశౌ భబౌదీప్తానల ప్రభ అగ్రత వ్యవతస్తే చా సీతాయా వానరోత్తమ. మేరుపర్వతం ఎలా ఉంటుందో అలా మేరుపర్వత శిఖరాల్లా తన శరీరాన్ని అంతటినీ పెంచేస్తే కాల్చిన పెనం లాంటి ముఖం, ఆ దంస్ట్రలతో మహానుభావుడు పరిగల లాంటి చేతులతో నిలబడి, అమ్మా చూశావా నా రూపం? ఇప్పుడు రా అమ్మా తీసుకెడతానన్నారు. ఆవిడంది, నాయన నీ గురించి నాకు తెలుసురా, కానీ భర్తుభక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. నువ్వు ఎంత బలవంతుడవైనా తెలిసి నేను జాగృతిలో ఉండగా, నా బుద్ధి పనిచేస్తుండగా నా భర్త అయిన రామచంద్రమూర్తిని తప్ప పరపురుషుణ్ణి నేను ముట్టుకోనరా తండ్రి, ఎంత కొడుకు లాంటి వాడివైనా. అందుకని నేను రాను. రాముడే రావాలి, నన్ను తీసుకెళ్ళాలి. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా రాఘవత్వ సమారంభాత్మయత్న పరో భవేత్.
నాయనా నువ్వు ప్రయత్నం చేసి రామచంద్రమూర్తిని ఇక్కడికి తీసుకురా. రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి చంపిన తర్వాత రామచంద్రమూర్తితో కలిసి అరణ్యవాసం పూర్తి చేసుకుని వచ్చి పట్టాభిషేకం చేసుకుంటాను, తప్ప నీ భుజం మీద కూర్చుని నేను రానంది. ఆయన అన్నాడు, యుక్త రూపం త్వయాదేవి భాషితం శుభదర్శనం సదృశం స్త్రీస్వరూపస్య సాధ్వీ వినయస్య చ. అమ్మా నీలాంటి ఆడది ఎక్కడుంటుందమ్మా లోకంలో? అద్భుతం అమ్మా. ఇంత కష్టంలో ఉండి ఇంతమంది నీ చుట్టూ నిలబడి నిన్ను బాధ పెడుతున్నారా? లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబసుభికాం లంబాస్యాం లంబజానుకాం, ఎంతమందిని వర్ణించారో మహర్షి. ఇంత వికృతమైన స్త్రీలు చుట్టూ చేరి వాళ్ళందరూ మాట్లాడుతున్నా కూడా నా తల్లి అలాగే కూర్చుని వాళ్ళందరి మధ్యలో రామనామ జపం చేసి ఎప్పుడు రామచంద్రమూర్తి పక్కకి చేరిపోతానని తప్పించింది తప్ప తల్లి మనసులో అసలు ఇంత కష్టంలో ఉండి స్వామి హనుమ నిన్ను తీసుకెళ్ళిపోతానన్న అమ్మా అన్నా కూడా రాముడు లేనప్పుడు రావణుడు ఎత్తుకొచ్చాడు, రావణుడు అంతఃపురంలో వచ్చినప్పుడు హనుమ ఎత్తుకెళ్ళారు. నా భర్త రామచంద్రమూర్తి కీర్తికి కళంకం, నా భర్త మహాధర్మం ఉన్నవాడు, ఆయనే వచ్చి ఈ లంకాపురిని అంతటినీ కాల్చి అవతల పారేయగలడు. ఆయన తలుచుకుంటే అది పెద్ద లెక్క. స్వామి హనుమ అంటారు, మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధన ఖండిత పంక్తి కంట కనకంఠ పురాంతక శైలచాలనొద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్ చరణాగ్రమున నీ భుజాదర్పమడిచిన ధూర్జటి విలులీల త్రుంచివైచే పాలపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును పురిగొన్న పరశురాముని ఆజి భంగపరచే కడిమెయ్యొక్కట కరదూషణాదుల 14,000 బారి సమరే అమ్మహాధనుర్ధరునకిగ్గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత శాత బాణ ఘాత హతులుగాక బ్రతుకగలరే. త్వరగశ్చందనమత్తవారణ భటస్తోమంబుతో కూడా నీపురి భస్మంబుగాల్చి నీ శిరముల్త్రుంచి చంపగ నేనే చాలు జయశ్రీ లబ్ధి వర్ధిల్లగన్ అంటారు. నిజంగా రామచంద్రమూర్తి వస్తే ఆయన కోదండము నుంచి వినుర్ముక్తమైన బాణ పరంపర చేత లంకాపట్టణాన్ని కాల్చడం పెద్ద లెక్క. నా భర్త రావాలి, లంక నశించిపోవాలి, రావణ సంహారం అవ్వాలి, నన్ను తీసుకెళ్ళాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.